మంగళగిరి ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట ఆర్యూలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ నాగార్జున, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గత కొంతకాలంగా రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయ్ నాయుడు గారు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును తన అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నారు. దీనిపైన ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు గత కొంతకాలంగా ఉన్నత అధికారులకి, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా ఈ విద్యార్థి సంఘాలు రాష్ట్ర నాయకులు తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇంత ఎటువంటి స్పందన లేదు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ కానీ ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, మీరు అధికారంలోకి రాకముందు యూనివర్సిటీలో ఎటువంటి రాజకీయాలు లేకుండా చేస్తామని చెప్పారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. ఇక్కడ రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రారు పూర్తిగా దాదాపు కరెంటు పోల్స్కి పెయింట్ వేయడానికి 6 లక్షల రూపాయలు, 100 అడుగుల లైబ్రరీకి టైల్స్, 2 ఏసీలు పెట్టడానికి 30 లక్షల రూపాయలు ఈరోజు కోట్ల రూపాయలు దండుకుంటూ ఉన్నారు. పూర్తిగా ఆ యూనివర్సిటీలో ఈరోజు హాస్టల్స్ భవనాలను కూడా మరమ్మతులు చేస్తామని చెప్పని కోట్ల రూపాయల సొమ్ముని తన సొంత అకౌంట్లకి పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తూ ఉన్నాం, ఏ రాజకీయ అన్నదండ నాయకులు లేకుండా ఈరోజు ఆ యూనివర్సిటీ రిజిస్టర్ అటువంటి అవినీతి అక్రమాలు పాల్పడతాడా, లేదా ఏ అధికారులు అన్నదండలు లేకపోతే ఈరోజు అటువంటి అవినీతి అక్రమాలు పాల్పడతామని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఐసా, ఏఎస్ఎఫ్, పీడీఎస్, ఆర్పిఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో మరి ధర్నా చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు రాయలసీమ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడిని జరగని విధంగా ఇవాళ అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ దాదాపుగా 5 నెలల పాటుగా రిజిస్టర్ అంశం మీద, ఆయన చేస్తున్న అక్రమాల మీద విద్యార్థి సంఘాలుగా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మరి ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ ఎటువంటి స్పందన లేదు. మరి ఈ రకంగా అవినీతి పాల్పడుతున్న అధికారులకు మీరు కొమ్ముగా వస్తున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పీడీఎస్ రాష్ట్ర కార్యదర్శి, రాయలసీమ యూనివర్సిటీ రిజిస్టర్ అవినీతికి మారుపేరుగా మారిపోయినటువంటి పరిస్థితి. రాయలసీమకు చెందిన యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిధులను తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నటువంటి పరిస్థితి. విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన నిధుల్ని, ప్రతి ఒక్క నిధులను కూడా తన ఖాతాకు మళ్లించుకుంటా ఉన్నారు. అదేవిధంగా రోసాకు చెందినటువంటి నిధులను కూడా తన ఖాతాకు మళ్లించుకుంటా ఉన్నారు. ఈ రోజున కాన్వెన్షన్స్ పేరుతో కోట్ల రూపాయలని తిన్నటువంటి పరిస్థితి. ఈ రోజున నారా లోకేష్ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, యూనివర్సిటీలు అభివృద్ధి బాటలో నడుపుతామని చెప్పినటువంటి లోకేష్ గారు ఈ రోజున ఈ విధమైనటువంటి రిజిస్టర్లు ఉంటాయి, ఏ విధంగా యూనివర్సిటీలు డెవలప్ అవుతాయని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఈ యొక్క యూనివర్సిటీ చెందినటువంటి రిజిస్టర్ని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నేత ఏవైతే చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాటి మీద తక్షణమే ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తక్షణమే నారా లోకేష్ గారిని స్పందించకపోతే భవిష్యత్తులో అవసరమైతే గవర్నర్ కూడా కలిసేటువంటి ప్రయత్నం విద్యార్థి సంఘాలు చేస్తాయని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ విశ్వవిద్యాలయం అనేక అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. ప్రధానంగా ప్రస్తుత రిజిస్ట్రార్ విజయ్ కుమార్ నాయుడు గారు బాధ్యతలు చేపట్టినటి నుండి నేటి వరకు కూడా ప్రతి పనికి వాటా అంటూ చేతి వాటా ప్రదర్శిస్తూ అక్కడ ప్రతి పని, చిన్న పనికి కూడా లక్షల్లో ఖర్చు అయినటువంటిది కోట్లలో చూపిస్తూ, వేలల్లో ఖర్చు అయ్యేటువంటి బిల్లులు లక్షల్లో చూపిస్తూ తన సొంత ఖాతాలకు మళ్లించుకుంటున్నటువంటి దుస్థితి ఇవాళ రాయలసీమ యూనివర్సిటీలో